ఎన్టీఆర్ జిల్లా వ్యాప్తంగా వైసీపీ నాయకులు నిరసన ర్యాలీ చేపట్టారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైసీపీ నాయకులు నిరసన ర్యాలీ చేపట్టి తహసీల్దార్కు వినతి పత్రం సమర్పించారు. ఇదేమీ రాజ్యం, దొంగల రాజ్యం, దోపిడీ రాజ్యం అంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే మొండితోక జగన్మోహన్, అరుణ్ కుమార్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. జిల్లా మాత్రం ముందుకు రావాలని కోరుకుంటున్నాను. దయచేసి జగన్మోహన్ రెడ్డి గారు ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి చేయని విధంగా ఈ రాష్ట్రంలో కేవలం 12 మెడికల్ కాలేజీలు ఉంటే ఆ 12 మెడికల్ కాలేజీలకు తోడు 17 కొత్త మెడికల్ కాలేజీలు తీసుకొచ్చిన ఘనత ఈ దేశంలోనే ఒకే ఒక్క రాష్ట్ర ముఖ్యమంత్రి, అది జగన్మోహన్ రెడ్డి గారికి చెందింది. ఈ 17 మెడికల్ కళాశాలల్లో సుమారు 7 కళాశాలలు ప్రారంభించి 10 కళాశాలలు ప్రారంభించడానికి కావాల్సిన స్థలాలను సేకరించి పర్మిషన్లు తీసుకొని పూర్తిగా ప్రభుత్వ ఆధీనంలో నడిచే విధంగా, పూర్తిగా ప్రభుత్వ ఖర్చుతో నడిచే విధంగా, పూర్తిగా మెడికల్ కళాశాల అనేది పేద విద్యార్థులకి, ఎస్సీ, ఎస్టీ, బీసీ, అదేవిధంగా ఓసీ వర్గాల్లో ఉన్న అత్యంత పేద వర్గాలకు ఉపయోగపడాలనే ఉద్దేశంతో 17 మెడికల్ కళాశాలని రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వారిని జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొస్తే ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎంత దౌర్భాగ్యంగా, ఎంత నీచంగా వ్యవహరిస్తుందని చెప్పడానికి ప్రభుత్వ